హాయ్ ఫ్రెండ్స్, ఇంకో స్నాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. చపాతీ పిండికి పాలకు ఉడికించి పేస్ట్ చేసుకొని పిండి కలుపుకోవాలి. సో ఇది ఒక చాలా టేస్టీ రెసిపీ అనమాట. సో దీనికి స్టఫింగ్ రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్వీట్ కార్న్ ఉడికించి మనం చాపర్తో చాప్ చేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇంకా పన్నీరు తురిమేసి వేసుకోవాలి. ఇంకా అందులోకి మసాలా వేసుకోవాలి. చిల్లీ పౌడరు, ధనియా పౌడరు, గరం మసాలా, కస్తూరి మేతి, జీలకర్ర పొడి, కొంచెం పెప్పర్ పొడి. సో అందులో మళ్ళీ మకానా, ఓట్సు, నువ్వులు, తెల్ల నువ్వులు పొడి చేసి 3 స్పూన్లు వేసుకోవాలన్నమాట. సో ఇది స్టఫింగ్కి అనమాట. సో ఇలా ఈ స్టఫింగ్ని చపాతీ చేసి దాని మీద అప్లై చేసి సో ఇలా చపాతీ రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న తర్వాత ఇంకా వాటిని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, కట్లైట్ లాగా. సో ఇంతకీ దీని పేరేంటి అనుకుంటున్నారా? పేరు చెప్పలేదు కదండి ఫ్రెండ్స్. స్వీట్ కార్న్ పన్నీర్ కట్లైట్ అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్ ఉంటుంది టేస్ట్. నేను కూడా తిన్నాను ఫ్రెండ్స్, అందుకే పిల్లలైతే ఇష్టంతో తింటారు. నిజంగా ఇది మా మేడం వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లల కోసం రోజు 2 రెసిపీలు బాక్స్ చేసి పంపిస్తానండి. ఒక్క పీస్ కూడా మిగల్చకుండా తినేసి వచ్చేస్తారు, అంత బాగుంటుందంట టేస్టు. రోజుకి 2 రెసిపీస్ మా మేడం నా చేత చేపిస్తుంది వాళ్ళ పిల్లల కోసము. సో వాళ్ళ ఇంట్లో వంట చేస్తాను కదండి ఫ్రెండ్స్, సో వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి కదా. సో ఇది ఒక రెసిపీ అనమాట, చాలా బాగుంటుంది. ఒకసారి మీ పిల్లలకి చేసి బాక్స్ పెట్టండి, నిజంగా ఒక్క పీస్ కూడా మిగల్చకుండా తినేస్తారు. సో ఇంకా అలా కట్లైట్లా కట్ చేసుకొని ఇది నూనె కాకుండా నెయ్యిలో ఇలా ఫుల్ క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేయండి. సో అంతే ఫ్రెండ్స్, స్టవ్ ముందు చేసేటప్పుడు ఇష్టంతో చేస్తే సుమారుగా ఉండే వంట కూడా సూపర్గా ఉంటుంది. ఏమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. థ్యాంక్ యూ సో మచ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. బాయ్.